రైట్, ఇప్పుడు మనం ఆదిలాబాద్ డిస్టిక్ వెళ్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ రేపు కూడా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 3 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దాదాపు గడిచి ఒక 2 రోజులు కూడా అవ్వలేదు, మళ్ళీ అంతలోకే ఈ విధంగా వర్షాలు వస్తాయి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతుంది. సో ప్రజెంట్ అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? కురిసినటువంటి ఏకధాటిగా కురిసినటువంటి ఒక భారీ వర్షం నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంతో పాటు ఆదిలాబాద్ జిల్లా అంతా కూడా అతలాకుతలమైనట్టుగా చెప్పొచ్చు. దాదాపుగా ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో, ప్రధానంగా ఆదిలాబాద్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో దాదాపుగా అక్కడ నివసించినటువంటి ఒక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అక్కడ కాలనీలోకి మోకాల లోతు నీళ్లు ప్రవహించేసి పూర్తిగా ఇండ్లలో కూడా నీళ్లు వెళ్ళి నిత్యావసర సరుకులు, బట్టలు, తర్వాత అన్ని కూడా తడిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో అయితే నెలకొంది. మరి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఒక అల్పపీడనం కారణంగా మరో 2 రోజులు కూడా ఇలాంటి భారీ వర్షాలు ఉండబోతాయి అనేటటువంటి ఒక నేపథ్యంలో మాత్రం మరి ప్రజలైతే ఇంకా ఆందోళన చెందుతున్నారు. ఇంకా రాబోయే 2 రోజుల్లో మరి పరిస్థితి ఎలా ఉంటుందో అని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పటికే కనీసం ఆకలికి అలమటిస్తున్నారు. కనీసం వండుకుందామంటే కూడా వస్తువులన్నీ కూడా దర్చిపోయి తినలేని కూడా పరిస్థితి కొన్ని ఇళ్లలో అయితే నెలకొంది. కనీసం నడవడానికి కూడా చోటు లేనటువంటి ఒక పరిస్థితి అయితే నిన్న కనబడ్డది. ఆ తర్వాత ఆ ప్రాంతాల్లో అయితే ప్రజలు ఆకలి దప్పులతో కూడా అలమటించాల్సినటువంటి ఒక పరిస్థితి అయితే నెలకొంది. మనం ప్రస్తుతం ఇక్కడ శాంతినగర్ వార్డులో ఉన్నాం. శాంతినగర్ వార్డులో చూస్తే ఇది ఒక లోతట్టు ప్రాంతం. అయితే నిన్న వర్షానికి మాత్రం ఇక్కడ ఏదైతే ఈ యొక్క లోతట్టు ప్రాంతం ఉందో ఇక్కడ కాలనీలు కూడా చూస్తున్నాం మనం. డ్రైనేజ్ కూడా పొంగి ప్రవహిస్తోంది. అయితే ఇక్కడ దాదాపుగా నిండుగా అంటే కాలనీలో పూర్తిగా నీరు నిండుకొని ఉన్నటువంటి ఒక పరిస్థితి, ప్రజలు బయటికి రాలేనటువంటి ఒక పరిస్థితి. అలాగే దీని పక్కన ఉన్నటువంటి ఒక కాలనీలో కూడా పూర్తిగా మునిగిపోయినట్టుగా ఇక్కడ కాలనీ వాసులు అయితే చెప్తున్నారు. ఇక్కడైతే మోకాల్లో ఉన్నప్పటికీ అక్కడ పక్క కాలనీలు మొత్తం ఇళ్లలో కూడా పూర్తిగా నీళ్ళు వచ్చేసి ఆ నీళ్లు అన్ని కూడా వంట సరుకులు అవన్నీ కూడా నిత్యం తడిసిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇటు జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఎక్కడైతే ఇలా వర్షాలు పడుతున్నాయో, వర్షాలు పడిన చోట్ల కూడా మరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. నిన్ననే జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ఇటు నిర్మల్ కలెక్టర్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్తో వీడియో కాల్లో కూడా మాట్లాడి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఆదుకునేందుకు పేదల్ని, ప్రధానంగా వరద బాధితులు ఏదైతే ఈ యొక్క 2 వర్షాల వల్ల 2 రోజులు కురిసినటువంటి ఒక భారీ వర్షాల వల్ల ఎవరైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజల ఇబ్బందులు తెలుసుకోవడానికి, అలాగే ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు పరిశీలించడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి ఒక సహాయ సహకారాలు అందించేందుకైతే ఇటు ప్రభుత్వంతో పాటు జిల్లా అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా అధికారులు కూడా ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉంటాయో ముంపు ప్రాంతాల్లో పూర్తిగా పర్యటించి ఆ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పూర్తిగా నివేదిక కూడా పంపించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటనకు విచ్చేస్తున్నారు. ముందుగా నిర్మల్ జిల్లాకి ఈరోజు దాదాపుగా చేరుకున్నారు. ఆయన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్మల్లో ఉన్నటువంటి ఏవైతే వరద బాధిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలని పరిశీలించి మధ్యాహ్నం 1 గంటకు అక్కడి నుంచి బయలుదేరి 2 గంటల వరకు ఆదిలాబాద్కు వచ్చేటటువంటి ఒక అవకాశం కనబడుతోంది. ఆదిలాబాద్లో ఈ శాంతినగర్ ఏరియాతో పాటు మరికొన్ని ముంపు ప్రాంతాల్లో మంత్రి గారు పర్యటించేటువంటి ఒక అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రజలు ఏవి ఇబ్బందులు పడుతున్నారు మంత్రి గారికి డైరెక్ట్గా తెలిసేటటువంటి ఒక అవకాశం కూడా కనబడుతుంది. సో కాబట్టి ఈ 2 రోజుల వర్షాలే కాకుండా రానున్న వర్షాలు కూడా దృష్టిలో పెట్టుకొని, అంటే ఇంకా 2 రోజులు కూడా బంగాళాఖాతంలో అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారేటటువంటి అవకాశం ఉందనేటువంటి ఒక వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే ప్రజల్ని భయపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పరిస్థితి ఎలా ఉంటే మరి మరో 2 రోజులు కనుక ఇదే విధంగా వర్షాలు కనుక కురిచినట్టయితే తమ పరిస్థితి ఎలా ఉంటుందని చెప్పేసి ప్రజలైతే ఆందోళన చెందేటటువంటి ఒక పరిస్థితి అయితే ఆదిలాబాద్ జిల్లాలో కనబడుతుంది. ప్రధానంగా నిన్న మనం చూసిన దాదాపుగా అనేక ఇళ్లలో కూడా దాదాపు సగం వరకు మునిగినటువంటి ఒక పరిస్థితి ఆదిలాబాద్ జిల్లాలో అయితే నెలకొంది. ప్రస్తుతం మనం శాంతినగర్ ఏరియాలో ఉన్నాం. వార్డు నెంబర్ 30లో ఉన్నాం. ఇక్కడ 33 వార్డు నెంబర్ 33 శాంతినగర్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రజలు మరి గత శనివారం కానీ ఆ తర్వాత సోమవారం కురిసినటువంటి ఒక వర్షాల వల్ల కానీ ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, మరి ఇబ్బందుల వల్ల వాళ్ళు ఏమేమి ఇంకో 2 రోజులు కూడా వర్షం పడేటటువంటి ఒక సూచనలో వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారో మనం వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. सर ये वार्ड नंबर 33 के अंदर जो सो पीछे जो बहुत बड़ा तालाब के सर का होगा, वो तालाब जो सो पूरे घरों में घुस के पूरा पानी आ रहा। अब ये पूरे पानी आने के बाद में ये नाला भर जाता है। नाले से क्या हुआ, ये पूरा जो सो भर जाता है, इधर का एरिया पूरा मैला।
ये पानी जो है इधर से बड़ा पानी आने से क्या हो रहा है, ये पूरा पानी आके इसमें रुक के पूरा घरों में घुस जा रहा साहब। आप जो है देखिए इसके अंदर है बहुत बड़ा तालाब के सर का है, वो पूरा पानी से भर जाता साहब। అలాగే మీరు చెప్పండి ఇక్కడ శాంతినగర్ కాలనీలో మరి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? నడవడానికి బాగా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మోకాల దాకా నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళా వెహికల్స్ ఉంటాయి ఇక్కడ, ఆటోలు కానీ టూ వీలర్స్ కానీ ఉంటాయి, అవి మొత్తం మునిగిపోతాయి అన్నమాట. ఇక్కడ వెనకాల ఎరోడ్రమ్ ఉంటుంది. ఎరోడ్రమ్లో కొన్ని వాగులాగా తయారైపోయింది. ఎరోడ్రమ్లో కొన్ని జాగాల్లో వాగులాగా తయారై ఆ ఉన్న వాటర్ వరదలాగా ఇక్కడ పొంగి వస్తాయి. ఇక్కడ పొంగి రావడం వల్ల మొత్తం పాములు కానీ తేళ్ళు కానీ వస్తాయి. ఇక చిన్న పిల్లలకు కష్టం ఉంటుంది. ఇండ్లలో మొత్తం వాటర్ పోతాయి, నీళ్ళు పోతాయి, పోయి మొత్తం బాసన్లు అవి ఉంటాయి. ఇక పేద ప్రజలు ఉంటారు, వాళ్ళ ఇంటల్లో ఇక వండుకోరాదు ఒక 2 days కానీ 1 day కానీ. ఈ వర్షం వల్ల బాగా ప్రాబ్లం అవుతుంది. नहीं पानी पूरा ग्राउंड का पानी पूरा हमारे घर में घुस जा रहा है, इधर नाले का पानी घुस जा रहा, पकाने को नहीं है, कुछ नहीं है, पूरा कपड़े भीग गए, पूरे अलमारी में पानी आ गया, बिस्तरा भीग गया। अगर रात को आते तो पूरा मार लेके जाते थे, दिन में आया बोल के हम जरा हिफाजत से रख लिए बोलो, नहीं तो बहुत परेशानी हो रही थी बच्चों को। ऐसा उठा लेके खोड़ा छोटे छोटे बच्चों को, और राशन तो 3 महीने का दिए बोल के नाम है, मगर वो 3 महीने का राशन भी चले गया। और ऐसा हमारे मिर्ची तेल सब चलेगा, खाने को खाना नहीं है, वैसा है हमारे को। रोज मेहनत करना तो खाना। हम मजदूरी में पेशा करके जीने वाले हैं, हम मजदूरी पेशा करने वाले को ऐसा 3 तेरा होगा तो हम कैसा जीना। हमारा पूरा राशन मार लेकेगा, प्याजा वो ये सब पूरे अलमारियाँ आधे फ्रिज डूब गया, सब डूब गया। हमें खड़ो के थे पानी में, कमर बराबर पानी में खड़ो के देखे, उन्हें काउंसलर आके भी देखा कमर बराबर पानी था हमारे घर में। पूरे गैस के टाकियाँ मार लेके जा रहे थे, बगोने मार लेके जा रहे थे, पकाए नहीं खाए नहीं, सब पूरे कपड़े भीग गए। दरवाजे खोले तो ड्राम के सर का घुस जाता बोल के दरवाजे नहीं खोलने के बाद में कमर बराबर पानी था। खोले तो क्या होता कि बच्चे छोटे मार ले गए सर का था हमारा हिसाब। हम खाना क्या पीना क्या, हम मजदूरी करना कैसा, जीना कैसा हम। कि ये वार्ड नंबर 33-34 मिलके है, इसमें क्या होता है, ये नालों का पानी जो बड़े बड़े नालियाँ हैं, ये नालियों का पानी भरने के बाद तालाब में जाके मिलता। तालाब में मिलने के बाद तालाब भर के रहा तो किक बैक करता हो, करने के बाद फिर वापस नालों में आके घरों में घुस जाता। ये ड्रॉबैक है। ये अगर तालाब जो सेंटर ऑफ द सिटी एक तालाब है जो हमारे लिए वाटर है, ग्राउंड वाटर, वो तालाब को अगर साफ कर देते हैं और उसको क्लीन करके, पहले से बोले थे उसको क्लीन करो बोल के, नहीं करने से वो भर जाके वापस भेजता और घरों में घुस जाता। ये परिस्थिति पहले 2019 में आई थी, उसके बाद अब आई। చాలాసారి ఇక్కడ చూసినట్టయితే ఈ నాల చాలా ఓవర్ఫ్లోగా పడుతుంది. అధిక వర్షపాతం నమోదైన సమయంలో ఈ వాటర్ బాగా ఓవర్ఫ్లో వస్తుంది. మాకు ఇక్కడనే పక్కకు ఇది ఎరోడ్రామ్ ఏరియా ఉంది. అది హైట్లో ఉండడం ద్వారా దాంట్లో పడ్డ వాటర్ అంతా ఈ ఇండ్లలోకి చొరబడి మొత్తం ఇక్కడ నడమంటి వరకు నీళ్లు చేరుతాయి సార్. ఇక్కడ వండుకోవడానికి రాషన్లు కానీ, వీళ్ళు వండుకునే ఉప్పులు, నూనెలు, కారం పొడులు ప్రతి ఒక్కటిది తడిసిపోవడం జరిగింది సార్. వాళ్ళు పరుచుకునే బట్టల కాడికి వెళ్ళాలి. వాళ్ళ బెడ్ ఒక ఫీట్నర బెడ్ ఉంటుంది సార్. ఆ బెడ్ల మీద కూడా, పరుచుకునే బట్టల మీద కూడా నీళ్లు చేరి చాలా ఇబ్బందులు పడ్డారు సార్. నిజంగా ఇక్కడ స్లమ్ ఏరియా ఇది. ఎందుకంటే శాంతినగర్ అంటేనే మొత్తం స్లమ్ కూలీ చేసుకొని బతికే వాళ్ళు ఉంటారు సార్. ఇక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి మాకు సపోర్ట్ చేయడం ద్వారా, నేను కంది శ్రీనివాస్ రెడ్డి ద్వారా తీసుకొచ్చి ఇక్కడికి ఆ కిచిడి ప్యాకెట్లు కానీ ఇక్కడ చూసి వీళ్ళని వాళ్ళకు అందించడం జరిగింది సార్. చాలా బాధాకరమైన విషయం సార్. ఎందుకంటే ఇది ఇంకోసారి మీరు వచ్చి చూసి ఈ ప్రజలకు ఏదన్నా ఒకటి ఇక్కడ ఈ గ్రౌండ్కు ఏదైనా నాలా తీయడం కానీ, లేకపోతే రిటర్నింగ్ వాళ్ళని కట్టడం కానీ ఏదైనా ఇక్కడ చేసి వీళ్ళ సమస్యని పరిష్కరించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్. అది ఇక్కడైతే ఆదిలాబాద్ వార్డు నెంబర్ 33 అలాగే 32 ఈ మొత్తం దాదాపు 34 కూడా, అంటే 3 వార్డులకు కలిపి ఇక్కడ శాంతినగర్ ఏరియాలో, అలాగే ఇక్కడ ప్రధానంగా చెరువు వల్ల, ఏదైతే చెరువు వల్ల బ్యాక్ వాటర్ అంటే వెనక్కి దాన్ని అవన్నీ కూడా నీళ్ళలోకి ఇళ్లలోకి వస్తున్నట్టుగా ఇక్కడ కాలనీ వాసులు చెప్తున్నారు. అయితే ఆ చెరువు కనుక ప్రక్షాళన చేసినట్టయితే వీళ్ళ సమస్యలు సగం తీరుతాయన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో ప్రభుత్వము అలాగే అధికారులు ఈ యొక్క చెరువును ప్రక్షాళన చేసి, అంటే భవిష్యత్తులో కనుక ఇలాంటి వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు, వర్షాలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు రాకుండా చూసేటటువంటి ఒక పరిస్థితి కల్పించాలని చెప్పేసి కాలనీ వాసులు అయితే కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఇది ఇవాళ స్పెషల్ డే. మరొక స్పెషల్ డేతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ కీప్ వాచింగ్ అండ్ తెలుగు న్యూస్.